మంత్రములు నిండే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిండే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు నిండే ఆవహించెను. నారదుండు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుండు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకోని రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దోషాలు దూరం చేసుకోవటానికి, ప్రశాంతతని పెంపొందింప చేసుకోవటానికి శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. మరి శని దోషాలు దూరం చేసుకోవడానికి శనివారం సందర్భంగా 12 రాశుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు మౌనవ్రతం అంటే ఏమిటి, మౌనవ్రతాన్ని ఎలా ఆచరించాలి, మౌనవ్రతం ఆధ్యాత్మికంగా ఎలా ఉపకరిస్తుంది అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ తదియ శుభ ప్రయత్నాలకు పనికి వస్తుంది. వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు కూడా చాలా శ్రేష్టమైనటువంటి రోజు. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నువ్వుల దానం, శని జపం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ శని ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాన్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, నీచ స్థితి. ఇది అధిక భీతిని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ ఉపకరిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్త్వద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు మనోభీతిని దూరం చేసి మనోధైర్యాన్ని కలిగించి సాహస నిర్ణయాల ద్వారా విజయాలను కలిగిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. జయ 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 శ్రీ హనుమా. ఆధ్యాత్మిక సాధనలో మౌనం ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది. మౌనవ్రతాన్ని ఎలా ఆచరించాలి,
మౌనవ్రతం అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సాధనలో మౌనవ్రతం విశేషమైనది. ఆధ్యాత్మికంగానే కాదు, మౌనం అనేది మహత్తరమైన ఆయుధంగా ఉపకరిస్తుంది. మౌనం అనేది ప్రతి వ్యక్తికి అంతర్వీక్షణకు ఉపకరిస్తుంది. అందుకే గురు దక్షిణామూర్తి మౌనవాక్యతో తన శిష్యులకు దివ్య ప్రబోధం చేశారు. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా ఉండటం మాత్రమే కాదు, మనోవాక్కాయ కర్మల్ని మౌనం ద్వారా ఏకీకృతం చేయాలి. అప్పుడే మౌనవ్రతం పరిపూర్ణవంతమవుతుంది. అనవసరమైనటువంటి ఆలోచనల్ని, వాదనల్ని నిలువరించి మనస్సును భగవచ్చింతన వైపు మళ్లించాలి. మౌనంగా ఏదైనా దైవనామాన్ని స్మరించుకోవాలి. మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోగలగాలి. ప్రతినిత్యం కనీసం 2 గంటలు మౌనవ్రతాన్ని ఆచరించాలి. మౌనాన్ని పాటించడం ద్వారా ఆత్మ పరిశుద్ధమవుతుంది. మౌనం, ఏకాంతం, ధ్యానం ఇటువంటి ప్రక్రియల్ని ఆచరించడం ద్వారా ప్రతి వ్యక్తిలో అంతరంగం పరిశుద్ధమవుతుంది. వారంలో ఏదైనా ఒకరోజు పూర్తిగా మౌనవ్రతాన్ని అవలంబించటం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆశించినటువంటి ఫలితాలను వెంటనే పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలు గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. శనివారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శుభ ప్రయత్నాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. స్నేహితుల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి. గృహ కార్యక్రమాల్లో స్తబ్దత కొనసాగుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి అంతంత మాత్రం. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ మాత్రమే క్రీడారంగం వారికి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విషయాల్లో అనుకూలతని పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి గతంలో చేసిన పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల విషయంలో ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనాన్ని కలిగించి ఆశించినటువంటి
కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పునఃప్రయత్నాలు లాభిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో చేయనటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. విఘ్నాలు జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా విజయాలు వేగవంతమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు కర్కాటక రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైన అనుకూల పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. వేగవంతమైన నిర్ణయాలు తద్వారా స్థిరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలకి చేసేటువంటి ప్రయత్నాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితుల్ని గట్టి ప్రయత్నాల ద్వారా సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టేటువంటి అవకాశాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. గృహ విషయాల్లో మహిళలకు సాధ్యాసాధ్యాల ద్వారా ఏర్పడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రయోజనాల్ని వేగవంతంగా కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మనస్పర్ధలు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే సాధించలేకపోతారు. మానసిక భీతి పెరుగుతుంది. శత్రు వృద్ధి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి పనికిరావు. ప్రత్యర్థులు బలపడతారు. రాజకీయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. స్థిరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భీతి తొలగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసంతృప్తి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. మహిళలకు ఆనందకర వార్తలు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు తులారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు లాభిస్తాయి.
విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు పెరుగుతాయి. అనిశ్చితి ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని పారిశ్రామిక రంగం వారు చవి చూస్తారు. వ్యాపార రంగం వారికి వ్యాపార లావాదేవీల విషయంలో విభేదాలు తలెత్తుతాయి. స్వతంత్ర నిర్ణయాలు మహిళలు చేపట్టలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి పొరపాట్లు వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. పిల్లల విషయంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతిఘటించలేనటువంటి పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో మహిళలకు చేదు అనుభవాలు ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. విఘ్నాలు వంటివి విద్యార్థులకి విద్యాపరంగా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం దూరం అవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత ప్రయోజనకరం. ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. శనివారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. వాహన విషయాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో విభేదాలు కొనసాగుతాయి. శత్రువులు బలపడతారు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని సద్వినియోగపరచుకోలేకపోతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. క్రీడా రంగం వారికి మానసిక ధైర్యం తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు పరిష్కరించుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు మకర రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. పడమట దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో పునఃప్రయత్నాలు లాభిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. శ్రమతో కూడిన విజయాలు మహిళలు గృహపరంగా సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు రాజకీయ రంగం వారికి పరిష్కరింపబడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆహ్లాద పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలతను పెంపొందింపు చేసి ఆనందాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే
ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికినప్పటికీ, సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మరల్చుకునేటువంటి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని ఆశించినంతగా పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక విజయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. పడమర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు శనివారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శుభాలకు శ్రీకారం చుట్టడానికి, గృహంలో అందరూ ఆనందంతో జీవితాన్ని గడపడానికి, గృహంలో నివసించేటువంటి వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభదాయకవంతమైనటువంటి ప్రభావాలు పొడసూపడానికి ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి మన ఋషులు చాలా చక్కగా మనకు తెలియజేశారు. వ్యాపారం సాగించేటువంటి వాళ్ళు హఠాత్తుగా వ్యాపారంలో గనక నష్టాలు గనక చవి చూస్తూ ఉన్నట్లయితే, వినియోగదారుల యొక్క సందడి తగ్గినట్లయితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందడానికి తప్పనిసరిగా పాటించవలసినటువంటి నియమాల్లో సోమవారం నాడు కానీ, పౌర్ణమి రోజు కానీ పీచుతో కూడినటువంటి కొబ్బరికాయ ఎరుపు వస్త్రంలో చుట్టి దాన్ని దారంతో కట్టాలి. వ్యాపార అభివృద్ధిని ప్రసాదించవలసిందిగా తమ వంశ ఇష్టదైవాన్ని ప్రార్థించి వస్త్రంలో కట్టినటువంటి కొబ్బరికాయను వ్యాపార సంస్థలో ఏదో ఒక మూల 43 రోజుల దాకా ఉంచాలి. ఇలా చేసిన తదుపరి 44వ రోజున దాన్ని ఏ నదిలోనో లేక చెరువులోనో ప్రవహించేటువంటి నీటిలోనో వదిలివేయాలి. ఇలా చేయటం వలన మీరు చేసేటువంటి వ్యాపారం లాభాల బాటలో వెళుతూ రెండింతలు వృద్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. అలాగే మంచి ముహూర్తం చూసుకొని మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ మర్రి చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి ఎర్రచందనంతో ఆ వేరు పైన చక్కగా పూసి తెల్లని పట్టుదారంతో ఆ వేరును కట్టి ముఖద్వారం పైన మీరు గనక వేలాడదీసినట్లయితే, నిష్ఠతో ఈ విధంగా గనక చేయటం వల్ల నెమ్మదిగా లాభంతో మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. వ్యాపార నిర్వహణలో కొద్దిపాటి చిక్కులు ఎదురైనప్పటికీ కూడాను తప్పనిసరిగా వ్యాపార సంస్థలోని దైవ పూజలో 43 రోజుల పాటు వివిధ రకాలైనటువంటి పూలతో అలంకరణ చేయండి. ఇలా గనక చేసినట్లయితే దైవ కృపచేత మీరు చేసేటువంటి వ్యాపారం దినదినాభివృద్ధి చెందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే మీరు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనప్పటికీ, విశిష్టవంతమైనటువంటి చదువు చదివినప్పటికీ కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు విజయాన్ని చవిచూడలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉద్యోగాన్ని సాధించడానికి చేయవలసినటువంటి ప్రయత్నం మనకు మహర్షులు చాలా చక్కగా తెలియజేశారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించడానికి తూర్పు ముఖంగా కూర్చొని శుద్ధమైనటువంటి స్ఫటికమాలను తీసుకొని
ఎదురుగా బల్లపైన పరిచినటువంటి పసుపు వస్త్రం మీద ఆ యొక్క స్ఫటికమాలను ఉంచాలి. కుంకుమ పువ్వుతో స్ఫటికమాలకు తిలకం పెట్టి ధూప దీపాలు సమర్పించాలి. ఆ తరువాత ప్రతిరోజు కూడాను 108 సార్లు గనక మీరు గనక చక్కగా మీకు తోచినటువంటి మంత్రం, మీ యొక్క ఇష్టదైవానికి సంబంధించిన మంత్రం కానీ లేక ఓం హనుమంతాయ నమః స్వాహా స్వాహా అనే మంత్రాన్ని కానీ 108 సార్లు గనక పఠించినట్లయితే మీరు ఉద్యోగ ప్రయత్నం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వటమే కాకుండా ఇంటర్వ్యూలలో కూడా విజయాన్ని సాధించి అత్యున్నతమైనటువంటి స్థాయిని మీరు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. స్ఫటికమాల మానసిక పరిణతకు నాంది పలుకుతుంది. స్ఫటికమాల వలన జపం చేసినట్లయితే ఈశ్వరానుగ్రహంతో తప్పనిసరిగా విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా కొత్త బట్టలు ధరించేటప్పుడు తప్పనిసరిగా భగవన్నామస్మరణ చేయటం మంచిది. భగవంతుని నామస్మరణ చేస్తూ పసుపు కుంకుమ పెట్టి ధరించాలి. కొత్త బట్టలు ఎప్పుడూ కూడా బుధవారం నాడు ధరిస్తే చాలా మంచిది. పండగలు పబ్బాల రోజుల్లో కూడాను వారాలతో పని లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో కనిపించని ఫలితాంశాలను ఊహించడానికై ఇబ్బంది కలిగించేటటువంటి విశేషాంశాలను హస్తరేఖల ద్వారా గుర్తించవచ్చు అంటుంది మీ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. హస్తరేఖలలో ఈ వేళ్ల మధ్యన ఉండే కణుపుల లెక్క ఒకటి ఉంది. ఈ కణుపులకు పైన నిలువుగా వచ్చేటువంటి గీతలు ఉన్నాయి. ఈ గీతలు కూడా మన భావిని సూచించగలవు. హస్తరేఖలలో మధ్యగా వచ్చేటటువంటి రేఖలు జీవనరేఖ కానీ, బుద్ధిరేఖ కానీ, హృదయరేఖ కానీ, రవిరేఖ కానీ, వివాహరేఖ కానీ, సంతాన రేఖలు కానీ, అదృష్టరేఖ కానీ నిలువుగా ఉండేది. అలాగే ధనరేఖ ఈ శనిరేఖ పక్కగా ఉండేది కానీ, లేదా సోలమన్ లైన్ 6th సెన్స్ మన ఊహలు అన్నీ గుర్తించేటటువంటి గురువు రేఖ కానీ 13 రేఖలు ప్రధానమైనవి ఉండగా, ఇవి కాకుండా 4 వేళ్ల పైన ఉండేటటువంటి కణుపు రేఖలు కూడా మన భావిని, భవిష్యత్తును, ధన సమృద్ధిని సూచిస్తాయి. ఈ రేఖలు ప్రధానంగా ఈ 4 వేళ్లను 12 కణుపులుగా విభాగిస్తాయి. కొంతమందికి అరుదుగా ఈ కణుపులు 14, 16 సంఖ్యలో కూడా ఉండవచ్చు. ఈ రేఖలు అడ్డురేఖలు కణుపులుగా ఉండేవి 14, 16, 18 ఆ పైన దాటితే వ్యతిరేక ఫలాలనే ఇస్తాయి. అలాగే ఈ కణుపుల పైన నిలువుగా ఉండే రేఖలు కూడా కొన్ని ఉంటాయి. ఈ రేఖలను సూక్ష్మంగా ఉండే వాటిని గుర్తిస్తే ఇవి మన తీవ్ర ప్రకృతిని సూచిస్తాయి. ఈ రేఖలు నిలువుగా ఎక్కువగా ఉన్న పక్షంలో ఆ వ్యక్తి మొండితనంతో కూడుకున్నవాడు అవుతాడు. ఈ కణుపుల మధ్యన అడ్డురేఖలు 12గా ఉండాలి. అలాగే నిలువుగా కూడా అతి సూక్ష్మంగా ఈ విభాగంలో రేఖలు కనిపిస్తాయి. ఈ రేఖలు దట్టంగా ఉన్న పక్షంలో ఆ వ్యక్తి మూర్ఖంతో, మొండితనంతో, తాను అనుకున్నది నెగ్గే వరకు ఊరుకోకూడని స్వభావంతో ఉద్రేక స్వభావిగా మనకు కనిపిస్తాడు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా వ్యాపారాలలో కానీ, లేక ప్రయాణాల వృత్తులలో కానీ, డ్రైవర్లుగా కానీ, స్వంత వాహనాలు అధికం కలవారుగా కానీ కనిపిస్తారు. పైలట్ అయ్యేటటువంటి వారి హస్తరేఖలను గమనిస్తే ఈ నిలువు రేఖలు అధికంగా కనిపిస్తాయి. అలాగే ఈ నిలువు రేఖలకు అడ్డంగా కూడా ఏవైనా చిన్న చిన్న రేఖలు ఉన్న పక్షంలో అవి అనుకోకుండా వచ్చేటటువంటి హఠాత్తు ప్రమాదాలను సూచిస్తాయి. అలాగే తిల బిందువులు అంటే పుట్టుమచ్చలు ఈ కణుపుల మధ్యన ఉన్నప్పుడు కూడా ఏ వేలి కణుపు పైన పుట్టుమచ్చ ఉంటే ఆ వేలికి సంబంధించిన భావాన్ని అవి పాడు చేస్తాయి అని కూడా మనం ఈ
సాముద్రిక శాస్త్రం ద్వారా గుర్తించవచ్చు. వేళ్లకు సంబంధించి చిటికిన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్యవేలు శని, చూపుడు వేలు గురువు అనుకున్నప్పుడు ఈ వేళ్లపైన ఉండేటటువంటి ఆ తిల బిందువులు పుట్టుమచ్చలు కూడా ఆయా ఫలితాంశాలను విశేషంగా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ రేఖలకు అనుకూలంగా మన వృత్తి వ్యాపారాలు ఉండకపోవచ్చు, ధనస్థితులు కనిపించకపోవచ్చు, సంపద మెరుగుపడకపోవచ్చు. అలాంటి పరిస్థితులలో ఈ చేతిని వినియోగించి దానం చెయ్యాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకించి ఈ చేతిని వినియోగించి అగ్ని, భూ, వాయు, జల అనే తత్వాలతో ఉండే ప్రకారంగా మేషరాశి, సింహరాశి, ధనురాశి ఈ 3 రాశుల వారు ఈ చేతితో అగ్నిహోత్రంలో సమిధలను వినియోగించాలి లేదా అన్నదానం చెయ్యాలి. ప్రత్యేకించి ధన సంపద బాగా కావాలి అనేటటువంటి వారు హస్తరేఖలను పరిశీలించిన పిమ్మట తగిన రేఖలు లేవు అనే ఆలోచన కలిగిన వారు, అందులో మేష, సింహ, ధను రాశుల వారు అన్నదానం విశేషంగా చెయ్యాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ 3 రాశుల వారు ప్రత్యేకంగా నానబెట్టినటువంటి నవధాన్యాలను ఆవుకు ఆహారంగా అందించాలి లేదా నానపెట్టని నవధాన్యాలను అవసరమైనటువంటి వారికి అందజేయాలి, పక్షులకు ఆహారంగా అందజేయాలి. అలాగే మిథున రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి ప్రత్యేకంగా నవధాన్యాలతో పాటుగా నవగ్రహాలకు చెందినటువంటి జపాలు, మంత్రాలు అనుష్ఠానం చేయాలి. ఈ రాశుల వారిది వాయు తత్వంగా చెప్పబడింది. వీరు ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి నవగ్రహాల అనుగ్రహం కోరిన ఒక శ్లోకాన్ని మిథునం, వృశ్చికం, కుంభం ఈ రాశుల వారు జపం చేస్తే వీరికి విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. ఈ క్రమంలోనే కర్కాటక రాశి, అలాగే వృశ్చిక రాశి, మీనరాశి ఈ 3 రాశుల వారు కూడా అభిషేకం చేస్తే, ప్రత్యేకించి శివాభిషేకం చేస్తే కోరుకున్న వృత్తిలో వీరు స్థిరపడగలుగుతారు. పరిహార విజ్ఞాన శాస్త్రంలో ప్రత్యేకంగా ఏ రాశికి ఆ రాశి వారు తాము ఏ రాశికి చెందినవారో ఎలా తెలుసుకుంటారో, అలాగే తమ తత్వం ఏమిటి, తమ ప్రకృతి ఏమిటి అన్నది కూడా తెలుసుకోవాలి. తత్వానికి ప్రకృతికి అనుగుణంగా పరిహారాలు పాటించాలి. ప్రత్యేకించి ఏ వృత్తిలో స్థిరపడాలో అనేటువంటి నిర్ణయం చేసేవారంతా కూడా ఈ 4 వేళ్లలో మొదటి వేలు సన్నగా, పొడవుగా, నిటారుగా ఉండి నిలువు గీతలు అధికంగా ఉన్న పక్షంలో వీరు స్వతంత్రంగా ఉండేటటువంటి వృత్తులలో అంటే ఇంజనీరింగ్ సంబంధిత వృత్తిలో స్థిరపడతారు. 2వ వేలు స్థిరంగా, పొడవుగా, నిటారుగా ఉన్న పక్షంలో స్వతంత్రంగా ఉండే వ్యాపారాలలో స్థిరపడతారు. రవి వేలికి సంబంధించి నిలువు రేఖలు అధికంగా ఉన్న పక్షంలో మెడిసిన్ తదితర వృత్తులలో స్థిరపడతారు. చిటికిన వేలిపైన నిలువు రేఖలు అధికంగా ఉన్న పక్షంలో వీరు వ్యాపారాలలో మధ్యవర్తిత్వ వ్యాపారాలు అధికంగా వీరికి లాభం చేస్తాయి. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు అశ్విని నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా గ్రహదోష నివారణకు ప్రత్యేకమైన స్నానాలు, దానాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే అవిఘ్న గణపతి వ్రతం సందర్భంగా గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా, గణపతికి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు నివేదించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అన్ని రకాలైన విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే నువ్వులు దానంగా ఇవ్వటం ద్వారా సకల గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. శంభో శంకర గౌరీవరా సాంబ సదా శివ గంగాధరా వెండి కొండపై వెలసిన దేవా నిత్య జ్యోతివి నీవే కావా. శంభో శంకర గౌరీవరా
కృష్ణ భగవానుడు అవతార స్వీకారం చేసినప్పుడు బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు వాళ్ళందరూ. జోజో కమలదలిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజోయనచున్. పోతన గారు ఆ జోజో తీసుకెళ్ళిపోయారు పద్యాల్లోకి. అది ఆయన వైభవం. ఆయన్ని పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టుకున్నారు. ఆయన వీపు మీద ఏదో రెండు చేతులతోటి ఇలా 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 కొట్టారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు, ఊపారు, నానా అల్లరి పడ్డారు. ఆయనేమో పడుకోడు. ఏమిటి కళ్ళు బూయిడి పిల్లాడు అని ఆ యశోద దగ్గరికి వెళ్ళి, ఏమిటి యశోద నీ కొడుకు ఏం చేసినా నిద్రపోడు ఏమిటన్నారు అని ఆయన్ని ఊరికే వీపు మీద కొట్టేస్తుంటే ఆయన అనుకున్నట్ట, ఎందుకు ఇలా కొడుతున్నారు నన్ను, పడుకోమ్మని, ఏం చెయ్యాలి నేనని వాళ్ళ ఉద్దేశం అని ఆలోచించట. ఓహో, లోకములు నిదురపోవగా తా నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ తా నిదురన్ గైకొను క్రియ నూరకుండే కనుతెరవకయున్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నిద్రపోవడం అలవాటు. వీళ్ళు నేను కూడా నిద్రపోవాలనుకుని ఇలా జోకొట్టేస్తున్నారు. కాసేపు కళ్ళు మూసుకుంటే కొట్టడం మానేస్తారని ఆయన ఈ నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకుని కళ్ళు తెరవడం మానేసేట. అంటే ఆయన పడుకున్నాడన్నది ఒక మధురమైన భావన. భగవంతుణ్ణి పడుకోబెట్టి నేను పడుకుంటున్నాను. అందుకే ఈ రెండూ కూడా పూర్వాంగంలో ఏమవుతాయంటే బాగా కిందకు వచ్చేస్తాయి. సుప్రభాతం ఒకటి, ఏకాంతసే ఒకటి, ఈ రెండూ కూడా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని ఉండదు. భగవంతుణ్ణి మేలుకొలపడానికి చాలా కిందకొచ్చి మేలుకొలుపు పాడతారు. ఒక్కొక్క చోట వ్యవస్థీకృతమైనటువంటి సుప్రభాతాన్ని గానం చేస్తారు. ఆ మధురమైన భావనతో పడుకోవడం ఒక విచిత్రమైతే, ఆయనని లేపుతున్నామన్న భావనతో లేవడం ఒక మధురం. అది సుప్రభాతం యొక్క గొప్పతనం. దానికి పూర్వాంగం ఎక్కడ అంటే మన నిద్ర, మనం లేవడం, ఆయన లేవడం. అందుకని ఏం చేస్తాను, ఆయనకి సుప్రభాతం పాడాలన్న తహతహ మనసులో ఉందనుకోండి, సూర్యోదయ పూర్వం నిద్ర లేవడం నేను అలవాటు చేసుకుంటాను. అందుకే సుప్రభాత పఠనం ఏం చేస్తుందంటే ఇహమునందు సౌఖ్యాన్ని ఇస్తుంది, భగవంతుని యందు ఐక్యమవగలిగినటువంటి ఆర్ద్రతని మనసుకిస్తుంది. అందుకు సుప్రభాత పఠనం చేయిస్తారు. అది సుప్రభాత పఠనము వలన కలిగేటటువంటి పరమ ప్రయోజనం. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే భగవంతుని యొక్క నామావళి చెప్పబడుతుంది. ఇందులో కలౌ నామ సంకీర్తన. కలియుగంలో మీరు ఏం చెయ్యండి, ఏం చెయ్యకపోండి, ఒకవేళ భగవంతుని నామములు చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా కూడా అవి కాపాడతాయి. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాస భగవానుడితో మాట్లాడుతూ. అసలు కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటో నీకు తెలీదా వ్యాస భగవానుడా? అపశబ్దంబుల కూడియున్, మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా అది భగవన్నామం అయితే మాత్రం మనిషిని కాపాడేస్తుంది. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని బిడ్డని పిలవడం కోసం పిలిచినా సరే, లేదు ఏదో ఆట ఆడుకుంటూ అవతల వాళ్ళకి ఆ పేరు మనకి ఈ పేరు పెట్టుకుని ఏదో ఆడుకుంటూ అవతల పక్షం విశాలాక్షి యువతల పక్షం భ్రమరాంబ పక్షం అనుకుని పిలుచుకున్నా, లేదు పద్యంలోనో గద్యలోనో గీతంలోనో ఆ పేర్లు పలికిన అవి చివరికి ఏం చేస్తాయంటే పాపములను పోగొట్టి భగవంతుని వైపుకి తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే నామమునకున్న శక్తిని నామిని తీసుకొస్తుంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామములను ప్రాతకాలంలో పలికారనుకోండి, మల్లికార్జునుడి దృష్టి మీ వైపుకి తిరుగుతుంది, భ్రమరాంబ దృష్టి మీ వైపు తిరుగుతుంది. ఇంకేం కావాలి? అది సాధారణ ప్రయోజనం. మీకు తెలిసినా తెలియకపోయినా ఓసారి అలా అంటే చాలు. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామముల యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైనటువంటి విశేషములు ఇంచుమించు లేవనే చెప్పవలసి ఉంటుంది. అందువలన అందులో మీరు ఏ ఒక్క పాదం పలికినా, ఒక నామం పలికిన, ఒక శ్లోకం పలికిన అది కాపాడి తీరుతుంది. అందున ప్రభాతకాలం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంశ
శివ శర్వ పినాకపాణే గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. 11 నామములు చెప్పారు ఇందులో. 11 నామములు ముందు చెప్పడం ఎందుకు అంటే, మొట్టమొదట 11 నామాలతో మొదలు పెట్టడం ఎందుకు అంటే, శివుడు ఏకాదశ రుద్రస్వరూపంగా ఉంటాడు. అందుకని 11 నామాలున్న శ్లోకాన్ని మొదటికి తీసుకొచ్చారు. శ్రీశైల సుప్రభాత కూర్పుకున్నటువంటి అందం అది. అందులో మొట్టమొదట చెప్పినటువంటి నామమే శంభో అని మొదలుపెట్టారు. శం భావయతీతి ఇది శంభు. సుఖము ఒక భావన. ఎందుకనంటే ఒకడికి ఉంటే సుఖం, ఒకడికి లేకపోతే సుఖం. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రూపాయి అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయనకి మధ్యలో గుర్తొచ్చింది, నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.